కూర్చోండి. సమాజ సేవ చేయాలనే కోరిక ఆదివరహం గారిలో ఎక్కువగా ఉంది. చాలా సంతోషం. మన సమాజ సేవలను విస్తరింప చేయాలంటే మీలాంటి వారి సహకారం చాలా అవసరం. ప్రారంభించడానికి మన ప్రయత్నాలు ప్రారంభిద్దాం. అయితే నిస్వార్థ సేవ చేస్తున్న సంకీర్తన సమాజానికి ఇతర మతాల వారి నుంచి ఆక్షేపణలు ఎదురయ్యాయి. శ్రీ గొల్లకోట సత్యనారాయణ గారితో కలిసి ముగ్గురు ఆలోచించి 1938లో సర్వమత సమ్మతమైన ప్రేమ సమాజం అని నామకరణ చేశారు. సమాజంలో నిష్కామ సేవ యందు ఆసక్తి గల యువకులను మాత్రమే చేర్చుకునేవారు. అలా చేరిన యువకుల్లో శ్రీ రమణ, శ్రీ దమనూరి సన్యాసరావు గారు ఆదర్శనీయులు. సంతాల ద్వారా పోగు చేసిన బియ్యాన్ని పేద సాధలకు అన్నం పెట్టేందుకు, పోగు చేసిన బట్టని అనాథులకివ్వటం, రోగాలతో బాధపడే వారికి వైద్య సహాయం అందించడం వీరి నిత్యకృత్యాలు. లో స్వామి నిశ్చయానందచే అనాథ శరణాలయం ప్రారంభించబడింది. శ్రీ చేబోలు సోమయాజుల వంటి ప్రముఖులు ఇచ్చినటువంటి సూచనల మేరకు ప్రేమ సమాజాన్ని శ్రేయోభిలాష సంస్థగా 1941లో రిజిస్టర్ చేయించారు. సమాజం మొట్టమొదటి అధ్యక్షులు శ్రీ కంచర్ల రాంబ్రహ్మం గారు, ఉపాధ్యక్షులు శ్రీ రెడ్డిపల్లి సత్యనారాయణ గారు. అయితే మారెడ్డ సత్యనారాయణ గారు కేవలం సమాజ సేవ చేయటంలోనే గడిపారు. అది 1941వ సంవత్సరం. బర్మాలో బాంబింగ్ జరగటంతో బర్మా కాంతి సిక్కులు లక్షలాది మంది వివిధ నగరాలకు చేరారు. అలా విశాఖపట్నం, విజయనగరం ఆశ్రయించిన వారికి ప్రేమ సమాజం సభ్యులు చేసిన సేవ ప్రశంసనీయం. ఇదిలా ఉండగా 1942 ఏప్రిల్ 6వ తేదీన జపాన్ దేశం విశాఖపట్నంపై బాంబింగ్ చేసింది. ప్రజలు చెట్టుకో పెట్టగా పారిపోయారు. అలా అనాథలైన వారిని సమాజం ఆదుకుని ఆశ్రయం కల్పించింది. ఆ సమయంలో విశేషంగా ధన సహాయం చేసిన వారు శ్రీ గోపి సన్యాసి. బర్మా కాందిసీకుల్లో 300 మంది నిర్వాసిత స్త్రీలకు శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. కుట్టుపని, ముద్రణ ఇటువంటి వృత్తి పనుల్లో శిక్షణ ఇచ్చి పునరావాసం కల్పించింది ప్రేమ సమాజం. అయితే సమాజానికి సరి అయిన వసతి ఉండేది కాదు. 1946లో డాబా గార్డెన్స్లో ఉన్న సెంట్రల్ జైల్ తాలూకు శ్మశాన వాటిక పక్కనున్న 2 ఎకరాల స్థలంలో రేకులతో ఒక చిన్న వసతి ఏర్పాటు చేసుకున్నారు. 1946లోనే సమాజ సేవలను గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన కైజర్-ఏ-హింద్ అవార్డుతో ప్రేమ సమాజం వ్యవస్థాపకులు శ్రీ మారెడ్డ సత్యనారాయణ గారిని సత్కరించింది.
సమాజ మూల స్తంభాల్లో ఒకరైన రెడ్డిపల్లి సత్యనారాయణ గారు సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగానికి రాజీనామా చేసి మహాత్మా గాంధీ సేవాగ్రామ్కి వెళ్లి గాంధీ గారి వద్ద కొంతకాలం శిక్షణ పొందారు. ఆయనకు దినచర్య ఎప్పటికప్పుడు వ్రాయటం హాబీగా ఉండేది. శ్రీ రెడ్డిపల్లి వారి దినచర్యను గాంధీజీ తెలుసుకుని ప్రత్యేక ప్రశంసాపత్రం స్వహస్తాలతో రాసిచ్చారు. తరువాత రెడ్డిపల్లి గారు బంగ్లాదేశ్లో నౌకాడి జిల్లాకు గాంధీ గారితో వెళ్లి అక్కడే సేవ చేస్తూ ఉండిపోయారు. ప్రేమ సమాజానికి మరో మూలస్తంభం శ్రీ ఎస్ ఆదివరాహం. మద్రాసు దగ్గర పానవడు తొట్టం వీరి స్వగ్రామం. వీరి సతీమణి శ్రీమతి వెంకయ్యమ్మ గారు. అనాథ శరణాలయంలో రోగులకు సేవ చేసిన వారిలో ఈ దంపతులు ఆదర్శనీయులు. కుష్ఠరోగులకు కట్లు కట్టడం, వృద్ధుల్ని పరామర్శించడం వీరి నిత్యకృత్యం. మారెడ్డ సత్యనారాయణ గారికి కళలంటే మక్కువ. హరిశ్చంద్ర నాటకంలో నక్షత్రకుని పాత్ర పోషిస్తూ ప్రేక్షకుల కరతాళధ్వనుల అభినందనలు అందుకునేవారు. ఉత్సాహవంతులైన యువకులను చెరతీసి నాటకాలు వేయించటం, ప్రేమ సమాజం బాలబాలికలతో నాటికలు, బుర్రకథలు తయారు చేసి సమాజంలో మత వైషమ్యాలు పారదోలేందుకు ప్రదర్శనలు కూడా ఏర్పాటు చేసేవారు శ్రీ మారెడ్ల. ఆయన స్ఫూర్తితో యువకులుగా ఆశ్రమంలో చేరి ఆజన్మాంతం సమాజ సేవకులుగా తరించిన వ్యక్తి శ్రీ దమరూరి సన్యాసిరావు గారు. 1941వ సంవత్సరంలో సమాజంలో వీరు చేరారు. ఆయన సేవలకు ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ డాక్టరేటుతో సత్కరించింది. ఇలా చేరి అవివాహితునిగానే ఇంకా సమాజానికి సేవలందిస్తున్న వ్యక్తి స్వామీజీ రమణ.
ఎన్నో అనాథ ప్రేతలను స్వహస్తాలతో మోసుకువెళ్లి ఖననం చేసిన వీరు శ్రీ కోదండబాబు గారు. ప్రస్తుతం సమాజంలో గో సంరక్షణ, వృద్ధులకు ఆశ్రయం, అభాగ్యులకు వస్త్రదానం, రోగులను ఆప్యాయంగా ఆదరించడం ఇక్కడి నిత్యకృత్యాలు. ప్రస్తుత ప్రేమ సమాజం అధ్యక్షులు శ్రీ జిఎస్కే ఆర్య. नमस्कार। I happen to be the fourth president taking over the office in 1992. Prema Samajam is a multifaceted organization meant for service. It has a leprosy relief center. It is running 2 schools, high school and elementary school. It is having a destitute home with about 150 people capacity. It has orphanage for both male children as well as female children. Both of them put together a little less than 100. It is running a home for the aged. In all these institutions, the principal aim is doing some service to some people who are less fortunate. కార్యదర్శి శ్రీ మారెడ్ల సత్యరాజులు గారు. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ అనే పరమధర్మాన్ని నమ్మే వాళ్లలో నేనొక్కడిని కాబట్టి ప్రేమ సమాజాన్ని ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆచరించుకుని సేవాధర్మాన్ని పంచుకుంటూ ఆనందిస్తూ ఉన్నాను. ఈ శుభ సమయంలో ప్రేమ సమాజ స్థాపకులైన మా తండ్రి గారైన శ్రీ మారెడ్ల సత్యనారాయణ గారిని, మా తల్లి గారైన శ్రీమతి మారెడ్ల మహాలక్ష్మమ్మ గారిని తలంచుకుంటూ మానవ సేవయే మాధవ సేవ ఈ నినాదములను శ్రీ సత్యనారాయణ గారే కాక వారి అనుచరులు కూడా వాటిని ఆచరణలో పెట్టి పవిత్రులు కాగలిగారు. ఆ పవిత్రతా స్వరూపమే ఈ ప్రేమ సమాజం. ఈ ప్రేమ వనంలో వీచే గాలి నిస్వార్థాన్ని చాటుతుంది. పూచే పువ్వు ప్రేమతత్వాన్ని బోధిస్తుంది. ప్రతిరోజు గణగణ మ్రోగే ఘంటానాదం సోదరతత్వాన్ని పలికిస్తుంది. వెరసి ఇదే ప్రేమ సమాజం. ప్రేమ సమాజ సేవలు విశాఖపట్నంకే పరిమితం కాకుండా విజయనగరం, శ్రీకాకుళం, భీముడిపట్నం, అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం గ్రామాలలో శాఖలు ప్రారంభమై కొన్ని స్వతంత్రంగా కూడా వ్యవహరిస్తూ అనాథలకు సేవలందిస్తున్నారు. మహాలక్ష్మి రావే, రామాయణం చదువుతాను వినవే. నాకు అసలు ఖాళీ లేదండి. అవతల సమాజంలో పిల్లల్ని చూసుకోవాలి, పిల్లలు ఇంట్లో పనులు చూసుకోవాలి. రామాయణం ఇంటి పుట్టితే ఎట్లా చెప్పండి? ప్రేమతత్వాన్ని చాటే వ్యవస్థ నమూనాను సృష్టించిన వ్యవస్థాపకులు శ్రీ మారెడ్డ సత్యనారాయణ గారు 1962 డిసెంబర్ 15వ తేదీన స్వర్గస్థులయ్యారు. స్వార్థరహితంగా ప్రేమ భావంతో మెలిగిన సమాజం
ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఒక్కసారి ప్రేమ సమాజాన్ని దర్శిస్తే అవగతమవుతుంది. ఈ శాంతి వనానికి వనమాలలు శ్రీ మారెడ్డ సత్యనారాయణ, శ్రీమతి మహాలక్ష్మమ్మ దంపతులు. వీరి వారసులు ఎంతమందో.